జీహెచ్ఎంసీ విస్తరణపై రాజుకున్న రాజకీయ వివాదం గ్రేటర్ పరిధిని విస్తరిస్తూ నిన్న తెలంగాణ కేబినెట్ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఏ ప్రాతిపదికన విస్తరిస్తున్నారు అని ఇప్పుడు కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మున్సిపాలిటీలు తీర్మానం చేశాయా, అసెంబ్లీలో చర్చ పెట్టారా, లేక అఖిలపక్షంతో చర్చించారా అంటూ కేటీఆర్ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ విమర్శించారు ఆయన. ప్రభుత్వ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా బీజేపీ కూడా ప్రకటించింది. ఓఆర్ఆర్ విస్తరణను వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ మీటింగ్ లో ఎంఐఎం నిరసన వ్యక్తం చేసింది. ఇక హైదరాబాద్ మహానగరం మరింతగా విస్తరించబోతోంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు నగరాన్ని విస్తరించాలి అన్నదే ప్రభుత్వ ప్రతిపాదన. దీనికి నిన్నటి కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వివాదానికి వేదికగా మారింది. నిర్ణయం జరగడానికి ముందు ప్రభుత్వం ఏదైనా కసరత్తు చేసిందా, అఖిలపక్షంతో సంప్రదింపులు చేసిందా అంటూ గులాబీ పార్టీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఒప్పుకునేదే లేదు అంటున్నాయి బీజేపీ, ఎంఐఎం. కేబినెట్ లో నిర్ణయం జరిగిందని తెలియగానే జీహెచ్ఎంసీ మీటింగ్ లో గొడవకు దిగారు ఎంఐఎం సభ్యులు. ఏ ఒక్క మున్సిపాలిటీ నుంచి కూడా కనీసం తీర్మానం కూడా తీసుకోలేదు. పోనీ మున్సిపాలిటీలు కొలువు తీరి లేవు కాబట్టి పోనీ ప్రజలతో అభిప్రాయం సేకరించినరా ప్రత్యక్షంగా అంటే ప్రజల అభిప్రాయం తీసుకోలేదు. పోనీ అఖిలపక్షం పెట్టి ఆల్ పార్టీ అభిప్రాయం తీసుకున్నారా, అది చేయలేదు. పోనీ శాసనసభ పెట్టి శాసనసభ్యుల అభిప్రాయం తీసుకున్నారా, అది చేయలేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఎజెండా కోసం, ఎవరి శాశ్వత దీర్ఘకాలిక మరి ఆలోచనల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో మాకైతే తెలియదు. ఏ కారణం చేత ఈ ప్రతిపాదన ఇచ్చారు కూడా తెలియదు. బహుశా నేను అనుకోవడం అయితే కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదనేది స్పష్టంగా కనబడతా ఉంది. వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు. అసలు జీహెచ్ఎంసీ విస్తరణపై ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? రాజకీయ వివాదాలు ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయి? మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ఫుల్ డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, దేశంలోనే ప్రధాన నగరాల్లో పెద్దదైన హైదరాబాద్ ఇప్పుడు మరింత పెద్దగా మారబోతుంది, మరింతగా విస్తరించబోతుంది. దాదాపు 2735 స్క్వేర్ కిలోమీటర్స్ మేర హైదరాబాద్ నగర విస్తీర్ణం పెరగబోతుంది నిన్నటి క్యాబినెట్ డెసిషన్తో. ఈ క్యాబినెట్ డెసిషన్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపైన చాలా ఫోకస్డ్గా అయితే నిన్న క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ని అయితే మొదలుపెట్టింది. దానికి సంబంధించిన ఎంఏయుడి ప్రాసెస్ అంతా కూడా ప్రభుత్వం చేపడుతుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ నగర విస్తీర్ణం అట్లాగే 27 మున్సిపాలిటీలను హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కలపడం, జీహెచ్ఎంసీని విస్తరించడం. సో ఇప్పుడు ఇది అటు పొలిటికల్గా కూడా కొంత హీట్ను పెంచుతుంది. అటు బీఆర్ఎస్తో పాటుగా దీనిపైన బీజేపీ, ఎంఐఎం కూడా రెస్పాండ్ అయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనిపైన మాట్లాడారు. హైదరాబాద్ నగర విస్తరణ జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేయడం వెనుక రాజకీయ సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో దీన్ని రాజకీయంగానే చూస్తుంది ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శిస్తున్నారు. సో దాంట్లో భాగంగానే హైదరాబాద్ విస్తరణకు సంబంధించి, జీహెచ్ఎంసీలో విలీనం సంబంధించి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి, ఎమ్మెల్యేలతో సంప్రదించాలి, మున్సిపాలిటీలతో సంప్రదించాలి అంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ మొత్తాన్ని, తెలంగాణ మొత్తాన్ని కూడా హైదరాబాద్లో కలిపేలా ఉన్నారు అంటూ కూడా ఎద్దేవా చేశారు. సో ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. అటు బీజేపీ కూడా దీనిపైన వ్యతిరేకిస్తుంది. నిన్న కౌన్సిల్లో ఎంఐఎం కూడా జీహెచ్ఎంసీ విలీనాన్ని వ్యతిరేకిస్తుంది. అటు బీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, ప్రధానంగా ఆరోపిస్తుంది, వెంటనే ట్యాక్సులు పెంచుతారు, జీహెచ్ఎంసీలో విలీనం చేయగానే ట్యాక్సులు పెంచుతారు అంటూ కూడా బీఆర్ఎస్ విమర్శిస్తుంది. కాకపోతే ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని ప్లాన్స్ అయితే ప్రభుత్వానికి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ జీహెచ్ఎంసీని ఇంతే స్థాయిలో ఈ విలీనం అయిన తర్వాత ఇంతే విస్తీర్ణం స్థాయిలో కొనసాగించాలా, లేకపోతే 3 గ్రేటర్లను ఏర్పాటు చేయాలా హైదరాబాద్లో? లైక్ ఇప్పుడు కమిషనరేట్ లాగా హైదరాబాద్ సిటీ కమిషనరేట్, పోలీస్ కమిషనరేట్, అట్లాగే సైబరాబాద్, రాచకొండ లాగా జీహెచ్ఎంసీని కూడా 3 పార్ట్ లాగా చేస్తే ఎలా ఉంటుందనే ప్రపోజల్స్ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ విలీనం తర్వాత మేబీ ఆ రకంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్ళొచ్చు, దానిపైన కూడా ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజకీయ అవకాశాలకు సంబంధించి అయితే విలీనమైన మున్సిపాలిటీలకు సంబంధించి మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే కొంత బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి ఇది. సో పొలిటికల్ పరంగా ఇప్పుడు ఈ 27 మున్సిపాలిటీల
విలీనం తర్వాత ఇప్పుడున్న 150 డివిజన్లకి ఇంకా కొన్ని డివిజన్లు యాడ్ కాబోతాయి కాబట్టి అందరూ కూడా కార్పొరేటర్లుగా మారే అవకాశమే ఉంటుంది తప్ప ఇండివిజువల్ మేయర్స్ అది ఫిర్జాదిగూడ, బండ్లగూడ, నార్సింగి, మణికొండ ఇట్లాంటి కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్లో మున్సిపల్ చైర్పర్సన్స్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్స్ అవ్వడానికైతే అవకాశాలు లేకుండా పోయాయి. సో భిన్న అభిప్రాయాలు అయితే దీనిపైన వ్యక్తమవుతున్నాయి. ఇంకా కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.